వారం వారం అప్పే కదా. మొన్న మంగళవారం డిసెంబర్ 2వ తారీఖు 3,000 4,000 తెచ్చినట్టున్నారు. దాంతో కలిపి 2,66,000 కోట్ల 66,516 కోట్లు 17 కోట్లు అని చెప్తున్నారు. అంటే ఏంటి 18 నెలలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 60 మాసాలు, మీ 18 మాసాలు. ఎవరు దివాళా కోరు ప్రభుత్వం? ఎవరిది అప్పుల ప్రభుత్వం? ఎవరిది అప్పుల ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు ఇంకా పచ్చిగా ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్ ఆదాయాల్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భవిష్యత్ ఆదాయాల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. అలా ఆ వాస్తవాల్లోకి వెళ్దాం. ఆ వాస్తవాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 ఏళ్లలో కేవలం 1941 కోట్ల ఆస్తుల్ని మార్టిగేజ్ చేసి 25,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో 60 మాసాల్లో 1941 కోట్ల రూపాయలు ఆస్తుల్ని మార్టిగేజ్ చేసి 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి రికార్డు అని మీరే మాట్లాడారు. మీరే రాతపూర్వకంగా మీరు డిక్లేర్ చేశారు. ఇది నేను అసలు నా సొంతంగా కూడా చెప్పట్లేదు, మీరు చెప్పిందే. ఇవాళ మీరేం చేస్తున్నారు? మీరేం చేశారు? ఇవాళ భవిష్యత్ ఆదాయాల్ని 1,91,000 కోట్ల ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి కేవలం 9,000 కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టేశారు. భవిష్యత్ మైనింగ్ ఆదాయం మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టారు. ఎంత అంటే దిగజారి మీరు దిక్కుమాలిన అప్పు చేశారంటే ఈ 9,000 కోట్ల రూపాయలకి అప్పు వసూలు చేసుకుంటాకి ఫైనాన్స్ సెక్రటరీ గారి సంతకం కానీ, చెక్కు కానీ, అప్రూవల్ కానీ అక్కర్లేదు. ఫైనాన్స్ మంత్రి సంతకం అక్కర్లేదు, ఫైనాన్స్ మంత్రి అప్రూవల్ అక్కర్లేదు. ఆఖరికి ముఖ్యమంత్రి గారి సంతకం కానీ, అప్రూవల్ కానీ అక్కర్లేదు. క్యాబినెట్ కూడా అప్రూవల్ అక్కర్లేదు. క్యాబినెట్ కూడా అప్రూవల్ అక్కర్లా. గవర్నర్ అప్రూవల్ అక్కర్లా. సరాసరి మీకు అప్పు ఇచ్చినోడు 9,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చినోడు రిజర్వ్ బ్యాంక్లో మీ ఖాతాలో చేయబెట్టండి, ప్రభుత్వ ప్రజల జేబులో చేయబెట్టి తీసేసుకోవచ్చు ఎవడి పర్మిషన్ లేకుండా. ఇంతకన్నా దిగజారు అప్పు చేసేవాడు ఎవడన్నా ఉంటాడా ఈ దిక్కుమాలిన దేశంలో? ఇంత దిక్కుమాలిన అప్పు ఎవడన్నా చేస్తాడా? మీ దిక్కుమాలిన ప్రభుత్వం కాబట్టి దిగజారి ఇవాళ ఇంత ఘోరంగా అప్పులు చేసేవాడు ఎవడున్నాడా? 1,91,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని తనఖా పెట్టి 9,000 కోట్ల రూపాయల కోసం భవిష్యత్తు దాని మీద వచ్చేటువంటి ఆదాయాల్ని కూడా తనఖా పెట్టి తీసుకొచ్చిన చరిత్ర మీదైతే, మీకన్నా మోడీ చిన్నోడు అనుభవంలో, నితీష్ కుమార్ చిన్నోడు అంటారు కదా, వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇటువంటి తప్పుడు అప్పు చేశారా అని అడుగుతున్నాను. మీకన్నా అనుభవంలో తక్కువైన మోడీ కానీ, మీకన్నా అనుభవంలో తక్కువైనటువంటి నితీష్ కుమార్ కానీ ఇంత దిక్కుమాలినతనంగా అప్పు తెచ్చారా అని అడుగుతున్నాను. అంటే సరాసరి ఇంత ఘోరమైన అప్పుని గనుడు ఎవరున్నట్టు చంద్రబాబు నాయుడు. ప్రజల ఆస్తుల్ని, ఆదాయాల్ని తాకట్టు పెట్టి ఇంతకన్నా గొప్పగా చేయగలిగినాడు ఎవడున్నాడు? పోనీ అప్పు తెచ్చి ఏం చేసావా అంటే ఏం చేసావు? ఎవరికన్నా తెలుసా? ఇవాళ వరకు ఈ 18 మాసాల్లో డిసెంబర్ 2వ తారీఖు వరకు చేసినటువంటి 2,66,517 కోట్ల రూపాయల అప్పు ఏం చేశారనే లెక్క ఎవరికన్నా చెప్పారా మీరు అడుగుతున్నా? వైట్ పేపర్ ఇస్తారా? ఇవ్వలేరు. ఏమన్నా సూపర్ 6, సూపర్ 8 ఏం చేశారు? ఎన్ని బకాయిలు ఉన్నాయి? అసలు మీరు ముగ్గురు కలిసి, చంద్రబాబు నాయుడు గారు, మీరు, మీ ఉప ముఖ్యమంత్రి, మీ అబ్బాయి, మీరు ముగ్గురు కలిసి అడుగు తీసి అడుగేయటానికి హెలికాప్టర్లు, విమానాలు, ఈ హెలికాప్టర్లో విమానాలు వేసుకు తిరిగి చెమటోడ్చి కష్టపడి 18 మాసాల్లో 2,66,517 కోట్లు అప్పు చేశారా? మీరే మాట్లాడుతున్నారు కదా ఈ 18 నెలలు ఎంతో కష్టపడ్డాం మేము ముగ్గురు అని. ఏం కష్టపడ్డారు? అప్పులు చేయటాక.
హెలికాప్టర్లు తిరగటాక, ఆఖరికి మీ ఇంటికాంచి గన్నవరానికి కూడా మీరు కారులో వెళ్ళే పరిస్థితి లేదా? మీ ముగ్గురు హెలికాప్టర్లు వెళ్తారు ఇక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మీ ఇంటికి రావడానికి హెలికాప్టర్లు వస్తారు. ఆయన మంగళగిరి ఆఫీస్కి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే హెలికాప్టర్లనా? అసలు మీ కష్టం ఏమనాలి? ఇంక గొప్పగా చేద్దాం, మేము ముగ్గురు తెగ కష్టపడిపోయాం ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి. ఎవడన్నా సామాన్యుడిని అడిగి చెప్తాడు, వీళ్ళ కష్టం రాబందులు ఎత్తుకెళ్ళా అని చెప్పి మాట్లాడతాడు. ఎందుకు కావాలి మీ కష్టం? ఎవరిని కావాలి? ప్రజల్ని పీల్చుకు తింటాకి, పీల్చి పిప్పి చేయటాకి, ప్రజల రక్తాన్ని మీరు జుర్రుకుంటాకి తప్పితే దేనికంటున్నా మీరు పనిచేస్తున్నది ఏం చేశారు ఇప్పటి వరకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించిన తర్వాత ఏంటంట 5 ఏళ్ళు 13.5% ఈయన జీడిపి అంట. జగన్మోహన్ రెడ్డి గారిదేమో 10.32% జీడిపి అంట. అంటే ఇతనికి ఏ లెక్కలు, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటా, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ సిఏజిఆర్ ఏదో లెక్క అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ సిఏజిఆర్ లెక్కల ప్రకారం అంట ఆయనదేమో 13 చిల్లరంట, ఈయనేమో 10 చిల్లరంట. నాకులాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కష్టపడితే కనుక బోళ్ళ డబ్బులు వచ్చాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే నీకు ఎలా వెసులుబాటు అయితే అలా ఫిగర్లు తీసేసుకుంటావు చంద్రబాబు నాయుడు గారు. మీ 5 ఏళ్ళు ప్రతి సంవత్సరం అంటే మీ జీడిపి పెరిగితే దేశం జీడిపిలో మీది ఎంత శాతం ఉండాలి కదా? ఇప్పుడు మనం పావలా సంపాదించామనుకోండి, మన పావలా దేశానికి వచ్చిన రూపాయిలో మనది ఎంత ఉందా? 5 పైసలు ఉందా, 4 పైసలు ఉందో రావాలి కదా లెక్క. ఆ లెక్కలు తీద్దామా? అవి వాస్తవాలు కదా వాళ్ళు వచ్చేప్పటికి. ఏదైనా యాక్చువల్ జీడిపి వచ్చేప్పటికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది, కనీసం 2 ఏళ్ళు పడుతుంది. ఈ సెకండ్ లెవెల్ కరెక్షన్ వచ్చేప్పటికి ఆ లెక్కలు తీద్దామా? 40 ఏళ్ళు 50 ఏళ్ళు అనుభవం అని చెప్పేటువంటి నీ ఆదాయాలు, నీ పరిపాలన, ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా అనుభవం లేనటువంటి యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఆదాయ వనరులు ఏ రకంగా ఉన్నాయి, లేదా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరిది ఎంత ఉంది? మీది ఎక్కువ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉందా? రండి, రేపు మాపం మా బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వస్తాడు, కూర్చోండి. మీరు వస్తారో ఎవరు వస్తారో రండి, మీరు రండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చోండి, మా వాడు వచ్చి కూర్చుంటాడు, మా బొగ్గన వచ్చి కూర్చుంటాడు, లెక్కలు డొక్కలతో సహా మొత్తం మాట్లాడతాడు.